అవిసె గింజలు తింటే ఆరోగ్యానికి మంచిదని తిందామని ట్రై చేస్తే కొంచెము వాసన అది ఏంటోగా ఉంది. అందుకని దానికోసము ఒక టేస్టీగా పౌడర్ తయారు చేసుకొని కొన్ని రకాల పదార్థాలు కలిపి ట్రై చేశాను. చాలా బాగుందన్నమాట. ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను. దానికోసము బాండీ పెట్టుకొని ఈ గ్లాసులో కొలతతోటి ఫస్ట్ పల్లీలు తీసుకున్నాను. పల్లీలు 3 వంతులు వేగిన తర్వాత జీలకర్ర ప్లస్ ధనియాలు 2 కలిపి ఒక కప్పుతోటి పల్లీలు తీసుకున్నాను. అదే సేమ్ కప్పు కొలతతోటి ధనియాలు, జీలకర్ర. పల్లీలు సగం పైగా వేగిన తర్వాత ఇవి వేయిస్తాను. ఎండుమిరపకాయలు వేగిపోయిన తర్వాత అవిసె గింజలు స్టవ్ ఆపేసాక వేయాలి. ఎందుకంటే ఇవి ఎక్కువసేపు వేగాల్సిన పని లేదంట. అందుకని స్టవ్ ఆపిన తర్వాత ఆ వేడిలోనే లైట్గా వేడవుతాయి అన్నమాట. దీన్ని ఇప్పుడు లైట్గా వేయించేసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేస్తున్నాను. సాల్ట్ వేసి ఇట్లా ఫైన్గా గ్రైండ్ చేస్తే తర్వాత చివరిలో ఉల్లిపాయలు యాడ్ చేసి గ్రైండ్ చేస్తాను. రెడీ అయిపోయిందండి అవిసె గింజలతోటి పుకుడురు. ఇది ఉప్మాలో కానీ, దోశలు, ఇడ్లీలో కూడా నంచుకొని తినచ్చు, అన్నంలో కూడా తినేసేయచ్చు.